హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇది చింతకాయ పులిహోర, చింతకాయతో చేసుకున్న సాంబారు. ఈ రెండు రెసిపీస్, చింతకాయతో రెండు రెసిపీస్ అయితే ఎలా చేయాలో ఏమిటో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి ఇంకా వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఇవన్నీ పెసరపప్పు 1/2 కప్పే తీసుకున్నాం. చూడండి, చింతకాయలు అయితే ఇదంతా సాంబార్ కోసం అవసరం లేదు, ఇవి ఇలా మనం బాయిల్ చేసేసుకోవాలి. అలానే ఈ సాంబార్కి రెండుకి సరిపోతుంది అనమాట. ఇది 1/2 kg చింతకాయలు అనమాట. ఈ చింతకాయలు ఇలా ముందైతే మనం బాయిల్ చేసేసుకోవడానికి రెడీ చేసేసుకుందాం. అయితే ఫస్ట్ పెసరపప్పు వేపేసి రెడీ చేసి పెట్టుకొని, పెసరపప్పు బాయిల్ చేసుకోవడానికి, చింతకాయలు బాయిల్ చేసుకోవడానికి రెండు సపరేట్గా చేసుకుందాం. ఫస్ట్ అయితే చింతకాయలు ఏం చేయక్కర్లేదు, కాస్త వాష్ చేసి ఇది ఇలా వాటర్ వేసి బాయిల్ చేసేయడమే. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, 1 కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. మనకి పులిహోరకి సరిపోయినంత పులుపు ఇందులోంచే వచ్చేస్తుంది, అలానే సాంబార్కి సరిపోయిన పులుపు ఇందులోంచే వచ్చేస్తుంది అనమాట. ముందైతే సాంబార్కి అన్నీ రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా ముందైతే చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ముందు పెసరపప్పు మనం ఫ్రై చేసుకుందాం కాస్త. ఇదిగోండి, ఇక్కడైతే ముక్కలు ఉడకడానికి అయితే పెట్టేశాను. సాంబార్కి మనం ఏం ముక్కలు వేసుకోవాలనుకుంటే అది మామూలుగా వేసుకోవచ్చు. ఇదిగోండి, పెసరపప్పు అయితే ఫ్రై చేసుకోవడానికి వేసేసాను. అయితే ఇందులో మీరు నెయ్యి వాసన ఇష్టపడే వాళ్ళు అయితే కాస్తంత నెయ్యి వేసి ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి వాసన ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువగా వేగిపోకుండా కాస్త అలా ఫ్రై చేసేసుకున్నాం. ముందు ఇదే పెట్టేద్దాం, కుక్కర్లోన పెట్టేసాక చింతకాయలు వేసి మళ్ళీ ఇదే కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఫ్రై చేసి చేయడం వల్ల ఇది టేస్ట్ అనేది సూపర్గా వస్తుందన్నమాట. మామూలుగా పచ్చిగా వేసేసినా బాగుంటుంది, కాకపోతే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మనకి అది దాని అరోమా అనేది సూపర్గా వస్తుంది. ఇంకా ఇగోండి, ఇలా అయితే అయిపోయింది. ఇంకా చాలా మరీ ఎక్కువ రోస్ట్గా ఫ్రై చేయక్కర్లేదు, సరిపోతుంది. ఇంకా 1/2 కప్పు మనం పెసరపప్పు తీసుకున్నాము అంటే 1 కప్పు మీద కాస్తంత వాటర్ అయితే వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. ఎక్కువ వాటర్ వేసాము అంటే మనం అది పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 కానీ 4 కానీ విజిల్స్ మీరు ఎన్ని ఇచ్చుకోవాలనుకుంటే అన్ని ఇచ్చుకొని మెత్తగా చేసేసుకొని రెడీ చేసుకు పెట్టుకుందాం. ఇగండి, పప్పు మొత్తం బాయిల్ చేసి ఇలాగ బాగా మెదుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. చింతకాయలు ఇగోండి ఇలా బాయిల్ చేసాం కదా. ఈ చింతకాయలని ఇప్పుడు మనం ఏంటంటే చేతితో ఇలా అనుకుంటే చూడండి, దీని నుంచి మొత్తం తొక్కంతా వచ్చేసి మొత్తం పిప్పి వచ్చేస్తుంది కదా. ఇగోండి, ఇలా మొత్తం గుజ్జంతా తీసాక పిప్పి మొత్తం వచ్చింది కదా. ఇలాగా దీనిలో ఇంకాస్తంత వాటర్ వేసుకొని మళ్ళీ ఇది కాస్త తీసామంటే మరి కొంచెం రసం వస్తుంది. అయితే ఇప్పుడు ఇది పులిహోరలోకి మనం వేసేటప్పుడు ఇది కాస్త ఫిల్టర్ చేసేయాలి, లేదంటే నోటికి అది గట్టిగా తగులుతుంది అనమాట. తగిలింది అంటే పిల్లలు తినడానికి అయితే అంతగా నచ్చరు. సో అందుకని చెప్పేసి ముందైతే మనం ఇది ఫిల్టర్ చేసేద్దాం. ఇది కూడా ఫిల్టర్ చేసేసి మనం సాంబార్లో వేసుకుందాం. చూడండి, ఇంకా ఇందులో రసం ఉన్నది చూస్తున్నారా. మొత్తం రసాన్ని అంతటిని తీసి ఇగోండి ఇక్కడైతే ముక్కలు ఇలా బాయిల్ అవుతుంది. ఇగోండి, ఇక్కడ తాలింపు పెట్టడానికి ఇలా కళాయి అయితే పెట్టుకున్నాను. ముందు మనం రసం పిండేద్దాం. ఇగోండి, మొత్తం పిండేశాక పిప్పి ఇలా వచ్చింది. మొత్తం రసాన్ని అయితే ఇగోండి ఇలా ఫిల్టర్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఇది ఫిల్టర్ చేయడం వల్ల మనకు చిత్తగా నోటికి తగలకుండా ఉంటుంది అన్నమాట. దానివల్ల పిల్లలు ఇష్టపడి తింటారు. లేదు అది తగులుతుంది అంటే మరి ఇంకా గుండగా తగులుతుంటే మరి తినడానికి నచ్చదు కదా. ఇది మొత్తం బాగా ఫిల్టర్ చేసేద్దాం ఫస్ట్ అయితే. ఇదిగోండి, ఇలా మొత్తం ఫిల్టర్ చేసాక ఇలా వచ్చింది కదా. ఇది కూడా పారేసి మొత్తం ఇది మనకి ఇప్పుడు పులిహోరకి సాంబార్కి రెండింటికి ఇదే అనమాట. ముందైతే ఇదిగోండి తాలింపు పెట్టుకుందాం సాంబార్కి. ముందైతే కాస్తంత ఆవాలు అయితే వేసుకుందాం, జీలకర్ర, కొన్ని మెంతులు అంతే. ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి, అలాగే ఇది చూడండి అగస్తాకు. ఈరోజు అగస్తకూర పప్పు తింటే మంచిది కదా. ఇదిగోండి అగస్తాకు, కరివేపాకు రెండు కలిపి వేసేస్తున్నాను. ఇందులోనైతే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తే మొత్తం మనం ఫ్రై చేసేసి ఇంకా
కాస్తంత హింగు అయితే వేసుకుందాం. టేస్ట్ సూపర్లా ఉంటుంది. హింగు అనేది మీ ఆప్షను, అయితే వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇది కాస్త పప్పు కోసం ఉంచేసి ఇంకా నేను సాంబార్లో తాలింపు పెట్టేద్దాం. ఇందులో కాస్తంత వాటర్ వేసుకుందాం. వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి వేయడం తాలింపు ఇందులో వేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇవ్వండి. ఇప్పుడైతే పప్పులోకి చింతపండు రసం చూడండి కొంచెమే వేస్తున్నాను. సాంబార్లోకి ఇంత రసం సరిపోతుంది, ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతకాయ. ఇవ్వండి, ఇది ఇలా మనం సాంబార్లో యాడ్ చేసేసుకుందాం. ఇంకా మీకు ఇందులో సాంబార్ పొడి వేయాలి అనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోయినా ఇది ఇలాగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మామూలుగా మనం వేసిన సాంబార్ కన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ పప్పు గిన్నెలోకి మొత్తం పోపు మొత్తాన్ని వేసేసాను. ఇది ఇందులో వేసే ముందు మనం ఇందులోకి ఇగోండి ఇంత బెల్లం ముక్క అయితే పడుతుంది. బెల్లం వేస్తేనే సాంబార్ టేస్ట్ బాగుంటుందని చెప్పి మా ఇంట్లో పిల్లలు అయితే తినడానికి నచ్చుతారు. పసుపు, చిటికెడంత కారం, అలానే కాస్త దీని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. ఈరోజు సాధ్యమైనంత వరకు ముల్లంగి తినాలి అంటారు, అలాగే ఎర్రదుంప తినాలి అంటారు, గుమ్మడికాయ తినాలి అంటారు. అందుకనే మరెందుకు ముక్కలు ఏటేటి తినాలో అవన్నీ ఇంచుమించుగా సాంబార్లోనే వేసేసాను నేను. అయితే ఇది ఇలా మరిగిపోయింది కదా, ఇంకా ఇప్పుడైతే కాస్త తాలింపు కూడా ఇందులో వేసేద్దాం. మరీ ఎక్కువ నిండుగా అయిపోయింది, చూస్తున్నారు కదా. చూడండి, గుమ్మగుమ్మలాడి చింతకాయ పెసరపప్పు సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇది ఒక్కసారి పొంగిపోయింది అంటే ఇంకా మనకి కంప్లీట్ అయిపోయినట్టే. దీన్ని పొంగుతోనే మనకి వాసన గుమ్మగుమ్మలాడుతూ చూడండి ఎంత బాగా వాసన వేస్తుందంటే టేస్ట్ సూపర్లా ఉంటుంది. ఇదిగోండి, ఈ పక్క పులిహోర కోసం కూడా రెడీ చేసి పెట్టించుకుంటాను. ముందైతే పల్లీలు ఎక్కువసేపు వేగుతుంది కదా, సో అందుకని చెప్పి పల్లీలు ఫస్ట్ అయితే పెట్టాను. అదిగోండి చిట్టుపట్లాడడం మొదలైంది. పల్లి కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఆవాలు, మనం రెగ్యులర్గా పోపు ఎలా వేసుకుంటాం అలా కాస్త మినపగుళ్ళు, అలాగే కాస్తంత శనగపప్పు వేసేసి ఇందులో ఎండుమిర్చి కూడా వేసేద్దాం. కాస్త ఇది ఫ్రై అయినాక ఎండుమిర్చి కూడా వేసేద్దాం. ఇదండి, ఇది తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో కొన్ని ఎండుమిర్చి మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకొని కాస్తంత పసుపు కూడా ఇందులోనే వేసేసాను పులిహోరకి సరిపోయినంత. అయితే ఇప్పుడు ఇందులో కాస్తంత హింగు వేసుకున్నాం. ముందే చెప్పాను కదా, హింగు అనేది మీ ఆప్షనల్. వేస్తే కనుక మంచి టేస్ట్ అనేది దాని అరోమా సూపర్ వస్తుంది కాబట్టి హింగు అనేది వేస్తాను. ఇందులోనే చింతపండు మనం ఈ గుజ్జు తీసుకున్నాం కదా, చింతకాయ గుజ్జు, అది కూడా ఇందులోనే వేసేద్దాం. ఇదిగోండి, ఇటు పక్క సాంబార్ కూడా అయిపోవచ్చింది. ఇది ఉడికేలోగా దీనిపైన కూడా కంప్లీట్ చేసేయడం అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసేసి, చింతపండు గుజ్జు అని చెప్పాను, చింతకాయ గుజ్జు. అయితే ఇది కాస్త దగ్గర పడ్డాక ఇందులోనే మనం సాల్ట్ అనేది వేసుకుందాం. అయితే ఇందులో చిన్న బెల్లం ముక్క, చింతకాయ కానీ చింతపండు కానీ వేసి పులిహోర చేస్తే చిన్న బెల్లం ముక్క వేస్తే మనకి అది కోవిల్లో పులిహోర తినేంత టేస్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి వేసాను. ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇంకా ఇదిగోండి, సాంబార్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే సాంబార్ పక్కన దించేసి ఇంకొక కర్రీకి అయితే పెట్టేసుకున్నాను. పప్పు చూసారు కదా ముందే. అయితే ఇదిగోండి, ఇది కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాం. ఇంకాస్త ఇది మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టేసింది అంటే ఇంకాస్త దగ్గర పడింది అంటే పులిహోర కలిపేసుకోవడం. ఇంకా మొత్తం దగ్గర పడిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు పులుసు కలిపేసుకోవడం. ఇదిగోండి, ఇలా ముందే రైస్ ప్రిపేర్ చేసుకొని దానిలో కొన్ని పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ చింతకాయ పులుసు మొత్తాన్ని ఇలా వేసేసుకొని, ఇది సాధ్యమైనంత వరకు అసలు చింతకాయ పులుసు అని గబుక్కున నోటి నుంచి రావట్లేదు, ఎందుకంటే మనకి చింతపండు పులుసు అని అలవాటు కదా. సో అందుకని చెప్పి చింతపండు పులుసు అనే చెప్పేస్తున్నానే తప్ప చింతకాయ పులుసు అని గబుక్కుని చెప్పలేకపోతున్నాను నేను. మొత్తాన్ని ఇందులో తాలింపు అంతని వేసేసి ఇదిగోండి, ఇందులో కాస్త రైస్ వేసి కలిపేస్తే మొత్తం మనకి క్లియర్ అయిపోతుంది. దీనికి బాగా అన్ని ఫ్లేవర్స్ పట్టే వరకు బాగా కలుపుకొని మనం ఇంకా రెడీ చేసేసుకోవడమే.
మనం ఎంత గరిటతో కలిపినా ఏది చేసినా పులిహోర మాత్రం చేతితో కలిపితేనే 4 పక్కల బాగా కలుస్తుంది. టేస్ట్ అనేది మంచి బాగా వస్తుంది. కాబట్టి పులిహోర ఎప్పుడైనా చేతితోనే కలపాలి. అందుకే కాస్త రైస్ చల్లారినాక పులిహోర కలుపుకోమని చెప్తారు. అదే ఇంకేం కాదు. చూడండి, చూస్తుంటే నోరు ఊరేటట్టు ఎంత బాగా కనబడుతుంది కదా. చింతకాయ పులిహోర రెడీ అయిపోయినట్టు. ఇంకా మనం ఇది సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరేటట్టు ఎంత బాగుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అయితే చింతకాయతో 2 రకాల రెసిపీస్ అయితే రెడీ అయిపోయినట్టే మనకి. ఇదిగోండి చింతకాయ సాంబారు, అలానే చింతకాయ పులిహోర. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.